అండి. దిస్ ఇస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్‌గా లాస్ట్ టైము మనము అప్పుల గురించి తెలుసుకున్నాం గదా! ఈసారి నేను వాట్ ఈస్ దట్ కాల్డ్? మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల జనాలకి ఎట్లాంటి సింటమ్స్ వస్తాయి అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎన్ని రకాలు, ఏమేమి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అండ్ వాటి సింటమ్స్ ఏంటి, వాటికి ట్రీట్మెంట్ ఏంటి అనేది నేను తర్వాత సిరీస్లో చెప్తాను. ఈ సిరీస్లో మీకు ఇంపార్టెంట్ థింగ్ ఇది, నేను ఇంపార్టెంట్ అని అనుకొని ఫస్ట్ మీకు ఇది చెప్తున్నాను. థింగ్ ఏంటంటే ఈసారి ఎపిసోడ్లో నేను చెప్పేది వెరీ ఇంపార్టెంట్ అండి. కంప్లీట్గా చూడండి. ఐ నో నా ఇలాంగ్ వీడియోస్ కాబట్టి థింగ్ ఏంటంటే నేను ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు ఇవి, ఎందుకంటే జనాలు బయట చేస్తారు. వాళ్ళ వల్ల మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అందుకనే నేను మీకు ఇది చెప్తున్నాను, ఈ వీడియో పెడుతున్నాను ఈరోజు. ఓకేనా? ఓకే, రైట్. థింగ్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చేసే పనులకి దే విల్ కిల్ ది పీపుల్ సమ్టైమ్స్ ఫర్ ది మనీ. సో ఎంత గ్రీడీగా పోతారంటే కొంతమంది డబ్బులు కోసము వాళ్ళ ఉన్న అథారిటీని అండ్ పవర్ని తప్పుకు యూజ్ చేయడము, లేకపోతే ఉన్నవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని చంపడము, అట్లాంటివి చేస్తారనమాట. ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తారో, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. నేను నిజం చెప్తున్నా బయటికి కాబట్టి చాలామంది కోపం రావచ్చు నేనంటే, బట్ ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. ఓకేనా? థింగ్ ఏంటంటే నేను నాలాగా ఏ ఆడపిల్ల కూడా, ఏ తల్లి కూడా, ఏ చిన్నపిల్లలు కూడా బాధలు పడొద్దు అని నేను ఇన్ని బాధలు పడ్డా కాబట్టి నా బాధ ఎవరికి రావద్దని నేను చెప్తున్నాను. ఓకేనా? ఏందా ఈమె ముసుకేసుకుంది అనుకుంటారా? సలిపెడుతుంది అందుకనే కప్పుకున్నా. డోంట్ గెట్ మీ రాంగ్. ఓకేనా? ఓకే, రైట్. ఈ థింగ్ ఏంటంటే మైనస్లు పాడుపడేది బయట ఇంకా రాలేదులే మైనస్లు. ఇప్పుడు జీరో నడుస్తుంది ప్రస్తుతానికి, వస్తుంది ఇక మైనస్లలో కూడా ఫ్యూచర్లో. థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. ఓకే, డోంట్ గెట్ మీ రాంగ్ అండ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్లీ. ఓకే, జస్ట్ చెప్తున్నదంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఎగ్జాంపుల్ హౌ మచ్ డీప్ దే విల్ గో అండ్ హౌ మచ్ క్రుయాలిటీ దే కెన్ డూ అండ్ ఎంత దీనంగా దిగజారుతారో చెప్తున్నాను. ఎందుకంటే నాకులాగా ఏ ఆడపిల్ల కూడా, ఏ సంటి పిల్లలు కూడా బాధపడొద్దని, ఇంకొకళ్ళ తల్లికి కూడా ఒక బిడ్డో కొడుకో ఉన్నాడంటే వాళ్ళు కూడా యూనో వాళ్ళ పిల్లలకు కూడా ఎటువంటి ప్రాబ్లం రావద్దని నేను చెప్తున్నాను. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా నాకు తెలిసినా తెలవకున్నా పర్సన్, ఆ వ్యక్తి తెలిసినా తెలవకున్నా వాళ్ళ దగ్గర కూడా పోయి ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్ టు డోంట్ ట్రస్ట్ ఎనీబడి. గుడ్డిగా నమ్మకండి, ఇది చేయకండి, అది చేయకండి అని చెప్తున్నా. ఎందుకంటే నాకు దేవుడు ఆల్రెడీ మీకు చెప్పిన కదా, కృష్ణుడు నాకు దివ్య దృష్టి ఇచ్చిండని. కొన్ని థింగ్స్ నేను చూడగలుగుతాను, కొన్ని థింగ్స్ నాకు డౌన్ గ్రేడ్ వస్తుంది, డౌన్లోడ్స్ వస్తుంటాయి నాకు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే కృష్ణుడు నాకు చెప్పిన దాన్ని బట్టి నేను వేరే వాళ్ళను కాపాడడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఐఎమ్ ఏ హీలర్. ఓకే, ఐఎమ్ లైక్ catalyst in somebody else's life and I am going to protect one person, if it is a boy or girl or man or woman, doesn't matter. నేను ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నా అంటే వాళ్ళు నా వల్ల వాళ్ళకి హెల్ప్ వచ్చింది, వాళ్ళకు సూదింగ్ మెకానిజం లాగా నేను వాళ్ళని హీల్ చేయగలుగుతున్నా, వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతున్నా, దానివల్ల నేను వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నా అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఓకేనా? ఎందుకంటే నేను అనుభవించిన నరకము, నా బిడ్డ అనుభవించిన నరకము ఏ తల్లికి ఏ బిడ్డకి రావద్దు. ఇంకొక బిడ్డ, వాడు మొగోడు కానీ ఆడపిల్ల కానీ వాళ్ళ కంటతడి నేను చూడలేను,
వాళ్ళకి ఏమేమవుతుంది, వాళ్ళ లైఫ్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది మొత్తము నేను డ్రీమ్ స్టేట్లో చూడగలను. నేను ఇష్టపడ్డ వ్యక్తి ఒక అబ్బాయి ఉన్నాడు. బట్ వానికి యూనో ఐ హ్యావ్ సీన్ సమ్ థింగ్స్ ఇన్ మై డ్రీమ్స్. నేను ఏడ్చిన ఒకసారి నైట్ లేచి. సో అందుకనే నేను హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నా, కాపాడాలని ట్రై చేస్తున్నాను. వెనకంగా కూడా ప్రొటెక్షను ఇవ్వడం కోసము దేవునికి ప్రార్థిస్తున్నాను. వాళ్ళకేమి కావద్దు, ఆ మనిషికి ఏమి కావద్దు. ఒక మనిషి ఒక ఏ తల్లికైనా బిడ్డ బిడ్డే కదండి, కొడుకు కొడుకే కదా. సో వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి ఏం కావద్దన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నా. అంతేగాని ఒకళ్ళని ఉద్దేశించి కాదు, ఏదో మీ ఫ్యామిలీలు ఉన్నాయి నేను బయట పెట్టాలని నేను చెప్పట్లేదు. జస్ట్ జనరల్గా చెప్తున్నా. ఎట్లాంటి స్టేజెస్కు పోతారు వీళ్ళు, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఎంత క్రుయాలిటీ వల్ల పైసల లాలాచితోటి జనాలు ఎంత దీనంగా దిగజారుతుర్రు, ఎట్లా వాళ్ళకు ఎవరిని హర్ట్ చేస్తుర్రు, మధ్యన ప్రాసెస్లో ఎంత నరకం అనుభవిస్తుర్రు ఒకళ్ళకి అనేది వాళ్ళకి తెలవదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇంకొకళ్ళకి చేసినప్పుడు వాళ్ళు బాధపడరు. బట్ అదే ఏంటంటే శనిదేవుడు అనేది పుట్టినప్పుడు నుంచి 6 years old నుంచి చనిపోయేలోపు 3 సార్లు ట్రాన్సిట్లోకి వస్తాడండి, హారోస్కోప్లోకి వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే తను యాక్చువల్గా 3 times వచ్చినప్పుడు వాట్ హ్యాపెండ్ ఈస్ 3 సార్లలో కూడా 7.5 years అన్న ఉంటాడు, లేకపోతే 14 years ఉంటాడు. 7.5 years లోపల నువ్వు అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఒకళ్ళని నువ్వు హాని చేసినప్పుడు ఆ సేమ్ ట్రీట్మెంట్ నీకు దేవుడు మళ్ళీ నీకు రిటర్న్ ఇస్తాడు. సపోజ్ ఎవరినన్నా ఒక హస్బెండ్ ఉన్నాడు, ఓకే, ఒక వైఫ్ని వదిలిపెట్టేసి నువ్వు ఒక వైఫ్ నీకు ఆయనకి హెల్ప్ చేసింది అనుకుందాం. హెల్ప్ చేసినప్పుడు ఆమె మంచి చేసినప్పుడు గుర్తించకుండా ఆమెను హాని చేసినావు అనుకో, నువ్వు వేరే మనిషిని రాక్షసి ముండను వాళ్ళ లైఫ్లో ప్రవేశపెట్టి ఏం చేస్తాడంటే అప్పుడు వాళ్ళ హారోస్కోప్లకి వెళ్తాడనమాట శనిదేవుడు. పోయి ఇమీడియట్గా నీకు ఇప్పుడు అయింది కదా అని మళ్ళీ ఇమీడియట్గా పనిష్ చేయడు శనిదేవుడు. ఎట్లా వర్కౌట్ అవుతుందంటే సపోజ్ నేను ఒక తల్లికి ఒక బిడ్డకు నేను హాని చేసిన అనుకోండి, నాకు మళ్ళీ పిల్లగాడు పుట్టినప్పుడు అప్పుడు నా హారోస్కోప్లోకి వచ్చి అప్పుడు ఆ సిచ్యువేషన్లో నన్ను అటాక్ చేస్తాడనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఏంటంటే వాడు మళ్ళీ హస్బెండ్ వేరే ఆడదొచ్చి నీ హస్బెండ్ నిన్నెట్లా బాధ పెట్టిండో ఆ ఆడముండ వాడిని సేమ్ తీరుగా బాధ పెడుతుంది అనమాట. సో దట్స్ ఆల్ హౌ ఇట్ కాల్డ్ కర్మ. సో ఆ కర్మ అనేది అట్లా పనిచేస్తుంది. అప్పుడు 7.5 yearsలో నువ్వు లెసన్ నేర్చుకొని ఓకే నేను తప్పయింది అని చెప్పేసి శనిదేవుని ముందు పడే నువ్వు ఓకే అహంకారంతో నేను ఈగోతోటి కొన్ని తప్పులు చేసిన నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఓకే. ఇఫ్ నాట్ ఓకే, నువ్వు ఒప్పుకోవా, నీకు ఇంకా లెసన్ రాలేదా, యు ఆర్ నాట్ గోయింగ్ టు అకౌంటబుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ టు ది ఇన్నోసెంట్ పీపుల్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లెర్న్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ అండ్ హీఈస్ గోయింగ్ టు స్టిక్ విత్ ఇన్ యువర్ హారోస్కోప్ ఫర్ 14 years. 7.5 years కాకుండా 14 years కంటిన్యూ అయితేనే ఉంటుంది. అది నువ్వు నేర్చుకునేదాకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ వదిలిపెట్టాడు. ఇక నువ్వు 3 సార్లు వచ్చుడు కాదు, వదిలిపెట్టాడు. నువ్వు నేర్చుకునే లేచుకో. ఒకవేళ వాడు మనిషి ఇనలేదనుకో ఆ దేవుడు చంపేస్తాడు. ఇంకా అయిపోతుంది ఇంకా వన్ పని, ఆడదైనా మొగదైనా. అప్పుడేం చేస్తాడంటే యమధర్మరాజు ఇల్ గాడెసెస్ ఉంటారు కదా, ఇల్ గాడెసెస్ని వాళ్ళ చండీదేవిని వాళ్ళ బాడీలకు ప్రవేశపెడతాడనమాట. ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుందంటే అన్ని దరిద్రపు రోగాలన్నీ వస్తాయి. డయాబెటిక్లు, కండ్లు పోవుడు, డయాబెటిక్ ఎక్కువై కండ్లు పోవుడు, తర్వాత హార్ట్ అటాక్ వచ్చుడు, మళ్ళీ బెలూన్స్ వేసుడు, మళ్ళీ ఆపరేషన్లు జరుగుడు, చివరికి ఇంకా మనిషి మంచాన పడు, ప్యారలైజ్ అవ్వడు, చచ్చిపోవుడు, ఇంకా చివరికి అట్లాంటి రోగాలన్నీ పెట్టి చేంజ్ చేస్తారంటే దేవుడు నీకు ఏదైతే చెడు అలవాటు ఉందో, ఇప్పుడు సెక్స్ అడిక్షన్స్ ఉన్నాయనుకోండి, దట్ పర్సన్ విల్ గెట్ ది ఎయిడ్స్ ఆర్ ఎస్టీడీస్ ఆర్ పెప్పమిల్లా వైరస్ వస్తుంది. వచ్చేసి దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు డై విత్ ఇన్ 1 year, మేబీ విత్ ఇన్
3-4 days, within 1 week, that's up to God, because you are not learning the lesson, you are not listening whenever God is telling you. సో ఇఫ్ యు ఆర్ హార్మింగ్ ది ఇన్నోసెంట్ పర్సన్, అది భూమాతకు బరువైపోతారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే దేవుడు తీసేస్తాడు అనమాట. కాబట్టి మనకు వచ్చే రోగాలు కూడా అది మనం చేసుకున్న కర్మను బట్టే వస్తాయండి. ఇప్పుడు చూడండి, నాకు కానీ మా నాన్నమ్మకి కానీ మా అమ్మకి కానీ ఒక్క రోగం కూడా లేదు. మాకు చిన్న అసలు నాకు అయితే ఇప్పుడు జలుబు చేయక ఒక 4-5 ఏళ్ళు అవుతుందేమో. అసలు జలుబు అనేది రానే రాదు నాకు. దగ్గులు, ముక్కులు, బుస్కులు ఏది లేదు. ఐఎమ్ వెరీ హెల్దీ పర్సన్. ఇంత బ్లాక్ మ్యాజిక్ వేస్తున్నా ఐ నెవర్ గెట్ ఎనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఒళ్ళు నొప్పులు అటు ఇటు ఈ బ్లాక్ మ్యాజిక్ల వల్ల వచ్చినాయి. అప్పటికప్పుడు రోజు నేను సాల్ట్ బాత్ చేసినప్పుడే ఇమీడియట్గా వెళ్ళిపోతాయి పారాసెటమాల్ వేసుకుంటే. కానీ జస్ట్ చెప్తున్నా మీకు. I'm so sorry. Oh, it's too cold. Anyway, ది థింగ్ ఏంటంటే వీళ్ళు అట్లా వర్కౌట్ అవుతుంది కర్మ. ఓకేనా? అది నేను ఫస్ట్ 10 నిమిషాలు నేను ఫస్ట్ మీకు తెలవాలి అండ్ ఎట్లెట్లా పనిచేస్తుంది. అండ్ జనాలు చేస్తే ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చేసిన కిరాతకంగా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తలేడా అంటే, దేవుడు ఎట్లా పని చేస్తాడు మనిషిని అనేది మీకు చెప్తున్నా. వాళ్ళు ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసేటప్పుడు తప్పు చేస్తారు, బట్ శనిదేవుడు వాళ్ళ లైఫ్లోకి పోయి వాళ్ళు కర్మ అనుభవించాల్సి వచ్చినప్పుడు దే కాంట్ టాలరేట్ దట్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ ఆ మనిషిని వదిలేసిన మనిషిని పట్టుకోవాలని ట్రై చేసి ఆ మనిషి లైఫ్లోకి మళ్ళీ పోతారు. పోయి ఓ ఐ వాంట్ యూ నౌ and previously I did the mistake. It's all fake. Don't trust those kind of people. ఓకే? వాళ్ళు ఏం చెప్తారు, ఓకే నేను అంతకుముందు తప్పు చేసినా కదా, సో ఇది పిచ్చులది, ఇది చిన్నగా పోయి మళ్ళా కాకబట్టి లైఫ్లోకి పోయి ఐఎమ్ సో సారీ అని చెప్పేసి ఏదో ఫేక్ సారీ చెప్తారు, ఫేక్ అపాలజీస్ చెప్తారు. డోంట్ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. వన్స్ హీ డిడ్ ది మిస్టేక్ ఆర్ షీ డిడ్ ది మిస్టేక్, దే ఆర్ గోయింగ్ టు డూ ది సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఓకే? దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ రానియకండి లైఫ్లోకి, తీసిపారేయండి. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే, వేరే వాళ్ళు జాబులు చేయరండి. ఓకేనా? దే ఆల్రెడీ వాళ్ళు జైళ్ళకి పోయి వచ్చిన వాళ్ళే. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే, మంచిగా అందంగా ఉన్నారు. ఓకే? ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా డజంట్ మ్యాటర్. ఓకే? వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ టూ మచ్ మనీ. ఓకే? దే గాట్ దేర్ ఓన్ హోమ్, దే గాట్ దేర్ ఓన్ హౌస్ అండ్ దే గాట్ దేర్ ఓన్ కారు ఉండి, ఇంట్లో మీద మార్గేజ్ లేకుండా, అండ్ భార్య భర్త వదిలేసిన వాళ్ళు, లేకపోతే మంచి సినీ ఇండస్ట్రీలో ఉండేటోళ్ళు, లేకపోతే ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ టూ మచ్ మనీ అండ్ మిలియనేర్స్, వేరే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు పనిచేసి ఇఫ్ దే గట్ టూ మచ్ మనీ ఆర్ సంథింగ్ లైక్ దాట్, ఆడముండలు ఏం చేస్తారంటే మగోళ్ళ దగ్గరికి పోయే ముందే వాళ్ళు చేతబడి చేస్తారు వాళ్ళ మీద. చేసి లవ్ బాండింగ్ స్పెల్స్, సెక్స్ స్పెల్స్, ఏమంటారు, డ్రీమ్లకు వెళ్ళిపోయి యాస్ట్రో ప్రొజెక్షన్ చేస్తారు. యాస్ట్రో ప్రొజెక్షన్ అంటే ఒక పర్సన్ మీద నీకు ఇష్టం ఉందనుకోండి, ఆ పర్సన్ మీద ఇష్టం ఉంటే ఏం చేస్తారంటే, నీకు ఆ పర్సన్కు ఆ పర్సన్కు నువ్వంటే ఇష్టం ఉన్నా లేకున్నా డజంట్ మ్యాటర్. వాళ్ళకు అది అనవసరం. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే, నీ లైఫ్లోకి వచ్చి నీ చేతబడి చేసి నీ డ్రీమ్లకు పోయి వాళ్ళు ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసుకుంటారు నీతోటి. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ హ్యాపెన్ టు మీ. ఐఎమ్ నాట్ జోకింగ్. ఆర్ సెకండ్ థింగ్ ఏం చేస్తారంటే, ఇంకొక పర్సన్ దగ్గరకు పోయి సోషల్ మీడియాలకు పోయి దీంట్లోకి పోయి దాంట్లోకి పోయి వాళ్ళు జాబులు చేయకుండా వేరే పర్సన్ని పోయి వేరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ లైఫ్లకు పంపించేసి ఏంటంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం అది ఇది అని చెప్పేసి కావాలని వాళ్ళు ప్రెగ్నెన్సీ చేయించుకొని వాళ్ళ డబ్బులు మొత్తం గుంజుకుంటారు. నెత్తి మీద ఒకటి బాది
తీసుకొని చంపి పైసలు గుంజుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా మనుషులు మెంటల్ హెల్త్ ఇష్యూలు ఉన్నోళ్ళండి, ఎస్పెషల్లీ డిఐడి అంటారు, అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నోళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇప్పుడే మంచిగా ఉంటారు, ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళు కోపం అవుతారు. సో అట్లాంటి పీపుల్ దే ఆర్ వెరీ వయలెంట్ అండ్ బీ కేర్ఫుల్ అండ్ దే ఆర్ రియలీ డేంజరస్. దే విల్ హిట్ యూ every 5 minutes. Okay, they will do that on purpose. They will hit you. Whenever you hurt, you will scream. అండ్ వాళ్ళకి ఏంటంటే నీ వాయిస్ వాళ్ళకి ఇష్టము. దే డోంట్ కేర్ అబౌట్ యూ. నీకు బాధ అవుతుందా లేదా వాళ్ళకు, దే డోంట్ కేర్, వాళ్ళకి అనవసరం అది. ఓకే, అట్లాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నోళ్ళు, సైకోపాత్స్, నార్సిసిస్టులు, వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని, ఇప్పుడు సెక్షువల్గా నీకు మంచి బాడీ ఉందనుకో, ఓకే, మంచి బాడీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే నీ మీద సెక్షువల్ డిజైర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని నీ లైఫ్లోకి వచ్చి ఏదో ఫ్రెండ్ లాగా వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని నిన్ను హిట్ చేస్తారు. కొట్టినప్పుడు ఏమవుతుందంటే నువ్వు అరుస్తావు. అరిచినప్పుడు వాళ్ళు నీకు నీ వాయిస్కి ఎగ్జైట్ అయిపోయి వాళ్ళకి కడుపులో బటర్ఫ్లైస్ వచ్చి దే ఫీల్ లైక్ దే ఆర్ గోయింగ్ టు క్రేవింగ్ ఫర్ యువర్ బాడీ. దే వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ యూ. ఓకేనా? సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా దే విల్ ఫోర్స్ఫుల్లీ రేప్ యూ. సో అంతకు దిగజారుతారు మెంటల్ హెల్త్ ఇష్యూలు ఉన్నోళ్ళు. నార్సిసిస్టులు కానీ, సైకోపాత్స్ కానీ, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నోళ్ళు కానీ, ఆర్ బైపోలార్ డిజార్డర్స్ ఉన్నోళ్ళు కానీ. బైపోలార్ డిజార్డర్స్ ఉన్నోళ్ళ కూడా మళ్ళీ 2 కేసులు ఉంటాయి. ఒకటేమో హైపోమీనియా ఉంటుంది, ఇంకోటి హైపర్మీనియా ఉంటుంది. ఒకళ్ళేమో పోతేనేమో కంప్లీట్ డిప్రెషన్ పోయి ఎమోషనల్ స్టేట్లోకి పోతారు. ఇంకొకళ్ళేమో కంప్లీట్ ఏమంటారు వాయిలెంట్ డిజార్డర్ అనమాట, దాంట్లోకి పోతారు. ఇంకొకళ్ళకేమో క్రిమినల్ వాయిలెన్స్ డిజార్డర్ అంటారు, క్రిమినల్ ఎడిక్షన్ డిజార్డర్. క్రిమినల్ ఎడిక్షన్ డిజార్డర్స్ ఉన్నోళ్ళు ఏంటంటే దే ఆర్ సైకోపాత్స్. మాలిగ్నెంట్ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ ఎడిక్టెడ్ టు హర్ట్ అదర్ పర్సన్. సో వాళ్ళకి సమ్మకూడదు. ఐ డోంట్ నో వై అండ్ వాట్ బెనిఫిట్ దే విల్ గెట్, బట్ వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా మెంటల్గా MAOA అనేది ఒక జీన్ ఉంటుందండి. ఆ జీన్ టిప్ మిస్ అవుతుంది. దానివల్ల ఆ జీన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ DNA స్ట్రక్చర్లో కొంచెం మార్పుల వల్ల అండ్ వాళ్ళకి ఎమిగ్డలా ఒకటి, నేను సైకోపాత్ గురించి చెప్పినప్పుడు, సైకోథెరపీ గురించి చెప్పినప్పుడు మీకు ఒక వీడియో పెట్టినాను, దాంట్లో చూడండి, దాంట్లో మొత్తం చెప్పినాను మీకు. అండ్ ఏ పార్ట్స్లలో ఏమేమి అదవుతుంది అనేది. అండ్ వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్ అనేవి, సెరోటోనిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఎల్-ట్రిప్టోఫిన్ అనేది ఒకటి మామూలుగా మెడికేషన్ యూజ్ చేస్తారు. క్లోజోపిన్ అనేది ఇంకోటి మెడికేషన్ యూజ్ చేస్తారు. క్లినికల్ హిప్నోసిస్ అనేది కంపల్సరీ వాళ్ళకి అవసరము. బట్ అవన్నీ కూడా వాళ్ళు తీసుకోరు. దే డోంట్ యాక్సెప్ట్ దట్ దే ఆర్ నాట్ మెంటలీ స్టేబుల్, దే ఆర్ మెంటలీ సిక్. You know that, because whatever the things they do, it's not suitable to the community. Whatever the things they do, it's not it's illegal and it's a crime. Okay, they may take the bribes from the people to do the things like kidnapping other person and killing other person, shooting other person. Okay, they are going to project the matter on the other person to slander the name. సపోజ్ వేరే వాళ్ళకి డ్రగ్ ఎడిక్షన్స్ ఉన్నాయనుకోండి, మీ మీద డ్రగ్ ఎడిక్షన్స్ ఉన్నాయని ఇన్నోసెంట్ పర్సన్ పట్టుకొని వచ్చి డ్రగ్ ఎడిక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీ మీద లేనిపోని కేసులు పురమాయించి కోర్టులలోకి పోయి నోటీసులు మీకు పంపించేసి మిమ్మల్ని ఎటుబడి జైలు వేపియాలని ట్రై చేస్తారు. ఇట్ హ్యాపెన్ టు మీ. సో ఇట్ హ్యాపెన్ టు ఎనీబడి. ఎవరికైనా కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే నాకు డ్రగ్స్ కేసులలో ఇరికియలేదు, బట్ ఐ డిడెంట్ డూ ఎనీ మిస్టేక్. బట్ వేరే ఆర్గనైజ్ క్రైమ్ వేసి నా మీద ట్రై చేయాలని ట్రై చేసారు, బట్ ఇట్ డజంట్ వర్క్. ఎందుకంటే
వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్, ఈవెన్ దో ఇఫ్ దే జస్ట్ వరుబోతోళ్ళు అనమాట. ఉటీనే ఏదో దే జస్ట్ నోరుంది కదా అని వరుతారు అంతే. డోంట్ బీ టూ జడ్జిమెంటల్, ఓకే? బుక్ మీద కవర్ని డోంట్ జడ్జ్ ది పర్సన్ వెరీ క్విక్లీ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, ఓకే? డోంట్ స్పిట్ ఆన్ ది స్కై. ఎందుకంటే నువ్వు ఒకసారి ఆకాశంలో చూసి ఉమ్మేసినావు అనుకో, ఏమవుతుంది? ఆ ఉమ్ము నీ మీదే పడుతుంది, ఓకే? డోంట్ ఫర్గెట్ దాట్ ది సైకోపాత్స్ విల్ హ్యాస్ గట్ నో బ్రెయిన్స్. వాళ్ళకు బుర్ర ఎదగదు, ఒక మనిషి ఎదుగుతారు అంతేగాని, ఓకే? అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎంత క్రిమినల్ థింగ్స్కి పోతారంటే దే విల్ టేక్ ది బ్రైబ్స్ ఫ్రమ్ ది పీపుల్, దే కెన్ డూ ఆల్ ది క్రిమినల్ థింగ్స్. దే డోంట్ కేర్, దే జస్ట్ వాళ్ళకు ఉన్న వాట్ ఎవర్ ది ప్రొఫెషన్ ది పర్సన్ ఈజ్, ఐ డోంట్ గివ్ ఎ డామ్. You are a human being just like me. You have got a feelings too, I have got a feelings too, okay? If you don't like me, you don't like me, just go away from my life and you live your own life, I live my own life. అంతేగాని వచ్చి నా లైఫ్లోకి వచ్చి నేను I'm going to damage your life and I'm going to do the things illegally behind your back and you can't even find out about that. I'm going to do whatever I like without your permission. No, I'm not going to give you the permission, I'm not going to give you the consent to do what the heck you want to do. I don't give up, I don't accept it. You're a human being just like me. If it is a god or human being, I don't give a damn what kind of profession you are. You did the mistake, you get this time, that's it. You did the mistake, you should get punished. అది నా ఫీలింగ్. అది if it is a relationships, father, mother, child, husband, doesn't matter to me. You did the mistake, you should get punished, that's it. Because 99.9% I don't do any mistakes in my life. I never did, I never do, I never will be. Don't say that, oh, people will do the mistake, and don't say that. I am an earth angel, I'm not a normal human being, okay? I never did any mistakes. I have lied 2 times in my life. I did two mistakes in my life. I know that. నేను ఆల్రెడీ దేవునికి చెప్పినా నేను తప్పులు చేసిన, ఆ 2 తప్పులకు క్షమించమని నేను దేవుని కోరుకున్నా. అవి ఏంటంటే తెలియని ఏజ్లో 12 ఏళ్ళ వయసులో 13 ఏళ్ళ వయసులో ఏం తెలుస్తుందండి ఆ ఏజ్కి? తెలియని ఏజ్లో చేసింది అది లెక్కకు రాదు. కాబట్టి నేను అప్పుడు చేసిన తప్పులకు నేను ఒప్పుకున్నాను దేవుని దగ్గర. అంతకు మించి నేను ఎటువంటి తప్పులు చేయలేదు. అది కూడా ఒక మనిషికి మంచి అయింది కానీ చెడు కాలేదు, ఓకేనా? అదొకటి. అట్లా చేసి ఇన్వాల్వ్ చేసి వాటిలలో ఇన్వాల్వ్ చేసి నువ్వు ఈ డ్రగ్ కేసులను లేకపోతే లేనిపోని క్రైమ్స్ నీ మీద ప్రొజెక్ట్ చేసి సైకోపాత్స్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళతోటి కలిసి దే ఆల్ వర్కింగ్ లైక్ అ టీమ్ అండ్ బిగ్ గ్రూప్స్. So what they will do is they will put the crime on you for no reason and they will choose the innocent victims, and then they will once they go to jail make sure they won't come out with the bail or parole, and then what they will do is they basically come to your home or go to the land registry office టు వాళ్ళకి ఏం చెప్తారంటే, ఓకే దిస్ పర్సన్ ఈజ్ ఇన్ అ జైలు, సో వీఆర్ గోయింగ్ టు ఫ్రీజ్ ది అని చెప్పేసి పోయి జడ్జిలతోటి వాళ్ళతోటి మాట్లాడి వెనకంగా దే విల్ మనం అందరం కలిసి షేర్ చేసుకుందాం పైసలు అని చెప్పేసి పోయి నీకు తెలవకుండా నీ కారు నీ ఇల్లు కంప్లీట్గా కబ్జా చేసుకుంటారు ఇల్లీగల్గా. దే విల్ గో టు ది లీగల్ వే బట్ దే విల్ డూ ఇల్లీగల్ వే of doing things to steal everything from you. They are kleptomaniacs. Kleptomania is one of the dangerous disease. They urgent to steal the people's money, okay? They don't work. Because of their stealing things they already gone to the jail. వాళ్ళు ఆల్రెడీ జైలుకు పోయి ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైసెన్సులు తీసేసి ఉంటారు, దే ఆల్రెడీ హ్యాస్ లూజ్ దేర్ jobs and everything, so they don't get the job because of the mental, even though if they got a mentally sick and they have got a mental health issues, they don't go for the MRI scans, they don't care about anything else, okay na?
దట్స్ ఆల్ హౌ దేర్ బ్రెయిన్ వర్క్స్. సో అది సంగతి. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు, suppose if they are in a medical field, they will choose the medical field on purpose. So if they are in that kind of field, what they will do is they will give the people to the psychosis, illusional, hypnotic drugs. వాళ్ళు కావాలని చెప్పేసి those are loads of hypnotic drugs are there, but they are not that powerful and they don't work that much. But if you give the high dosage to the person, వాళ్ళు కొంచెం ఫుడ్లో కలిపి ఏదన్నా చేసేసి ఈ పైసలు ఇచ్చి జనాలను చంపడానికి ఛాన్స్ ఉంటుంది. ఎయిదర్ వన్ ఈజ్ సపోజ్ హస్బెండ్ వైఫ్ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పెట్టిందనుకోండి, పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ డబ్బులు యాక్చువల్గా 2 crores అట్లాంటి హై అమౌంట్ ఆఫ్ ది థింగ్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే భార్య చచ్చిపోయినప్పుడు హస్బెండ్ బతుకున్నాడు, ఓకే వాడు సైకోపాత్ అనుకుందాము, ఓకే మా భార్య చచ్చిపోయిండు, సపోజ్ చైల్డ్ పేరు మీద పెట్టిండు, వైఫ్ పేరు మీద పెట్టిండు అనుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్. అట్లాంటప్పుడు ఏంటంటే భార్యను చంపాలి ఎటుబడి. So if they are going to use the medical profession to use that kind of drugs to put it into the food, ఆ మనిషికి తెలవకుండానే హై డోసేజ్ ఇచ్చేసి ఆ మనిషి సూసైడల్ థాట్స్ ఆ మనిషికి మెంటల్గా వచ్చేటట్టు చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునేటట్టుగా లాగా ఆ మనిషిని మెంటల్గా బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. సో అట్లాగా చేసి చంపడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆ మనిషి చనిపోయిన తర్వాత వీళ్ళు యూనో చంపి కూడా సూసైడ్ కింద పెట్టేసి మా మనిషి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి ఏంటంటే ముందే మనిషి బతుకున్నప్పుడే డాక్టర్ దగ్గరకు వాళ్ళకి పోయి ఇంత బ్రైబ్ చేసేసి మనీ దే విల్ గెట్ ది డెత్ సర్టిఫికేట్ మనిషిది. దాని తర్వాత చంపుతారు. చంపి ఏం చేస్తారంటే అది క్రియేట్ చేసి ఓ యాక్సిడెంటలీ యూనో షీ ఈజ్ డెడ్ ఆర్ హీ ఈజ్ డెడ్ ఆర్ వాట్ ఎవర్, దే విల్ క్రియేట్ ది ఇష్యూ లైక్ దాట్ అండ్ దెన్ దే విల్ గెట్ ది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మనీ. అందరు కలిసి కొల్లుడవుతారండి, అందరు కలిసి షేర్ చేసుకుంటారు మనీ. సో ఇట్స్ ఆల్ ఫర్ ది మనీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్టర్ యువర్ డెత్ యు ఆర్ గోయింగ్ టు డై. వాట్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు డై ఆఫ్టర్ దట్? వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్? కొంచెం బూడిద మిగులుతుంది అంతే, యాషెస్ మిగులుతాయి. ఆ యాషెస్ కూడా వన్స్ ఇట్ ఈస్ డిజాల్వ్ ఇన్ ది రివర్ ఏం మిగులుతుందండి? నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. బత్తల పుట్టినాం, బత్తల చేస్తాం, ఏమొస్తుంది చెప్పండి మనిషికి? నాకు అర్థం కాదు. పైసలు పైసలు పైసల కోసం ఇంతగానం కిరాతకంగా ప్రవర్తిస్తుంటే దేవుడు చూడకుండా ఊరుకుంటాడా? ఊకోడు. కర్మ అనుభవిస్తారు వాళ్ళు. బట్ వాళ్ళేంది, నో వన్ కెన్ సీ మీ, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ లైక్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ లైక్ బిహైండ్ యువర్ బ్యాక్. Yes, you're right, but you are involving me. Don't you dare. You mess with me behind my back. వాళ్ళకేంది, ఓ షీ డజంట్ నో ఎనీథింగ్, హీ డజంట్ నో ఎనీథింగ్, దే కాంట్ ఫైండ్ అవుట్, వీ కెన్ డూ వాట్ ఎవర్ వి లైక్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు మీ, ఐ నో ఎవ్రీథింగ్ because God gave me the divine eyesight. So I can see everything. I can see your destiny. I can see my destiny. I know there is so many innocent children are there up there. I am trying to protect that people. If it is a man or woman doesn't matter. That is my duty of care. Safeguarding is everyone's responsibility to protect the children. That's all I am doing. If it is a man or a woman, how big are they? I don't care. How old they are? I don't care. I feel like I am trying to help the person. It is నాకు మనసులో సంతోషంగా ఉంటుంది ఒక మనిషికి హెల్ప్ చేసినంటే. కాబట్టి ఈ ఛానల్ పెట్టింది కూడా అందుకే అండి. ఎందుకంటే చాలామందికి హెల్ప్ అవుతుంది. చాలామందికి ఇట్లాంటి మెసేజెస్ తెలీదు. జనాలు ఎంత క్రుయాలిటీ అండ్ ఎంత దిగజారుతారు ఇవాళ రేపు మీకు తెలీదు. మీకు ఉన్న
మన ఓన్ ఫ్యామిలీలనే జనాలు ఎంత చండాలంగా బిహేవ్ చేస్తారో మీకు అర్థం కాదు. ఇంకొక థింగు, ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒకవేళ చదువుకోనోళ్ళు ఉంటే బయట ఎవరన్నా వైట్ పేపర్ ఇచ్చి లేకపోతే ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఇచ్చి దాని మీద సిగ్నేచర్ చేయమని అంటే మాత్రం సిగ్నేచర్ చెయ్యకండి. ఉట్టిగానే ఉట్టిగానే ఇచ్చిన చూద్దాం నీ సిగ్నేచర్ ఎట్లుందో ఒకసారి సిగ్నేచర్ చెయ్యి దీని మీద సైన్ చేయి అని అంటారు అనుకోండి. డోంట్ డూ దట్. ఓకే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగినప్పుడు ఇయ్యకండి. మగపిల్లలు, అందంగా ఉన్న మగపిల్లలు బయట నేను చెప్తున్నా, ఆడపిల్లలు ఇయ్యాలి రేపు చండాలంగా తయారవుతారు. వచ్చి లైఫ్లోకి వచ్చి కావాలని ప్రెగ్నెన్సీ చేయించుకొని వచ్చి మొత్తం మీ పైసలు మొత్తం గుంజుకుంటారు తప్పితే మీకు వచ్చేది ఏముండదు, మెంటల్ టార్చర్ తప్పితే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏం రాదండి. ప్లీజ్, మీ మీద ఏదో పెద్ద యూనో మీ దగ్గర నుంచి నేను ఏదో కోరుకొని చెప్పట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ యూ, దట్స్ ఇట్. ఓకే, సెలవు పెడుతుంది. ఎనీవే, సో నేను అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ది థింగు ఇంకా వేరే వాళ్ళు ఇట్లా వచ్చి చెయ్యొచ్చు. అండ్ ఎవరు పడితే వాళ్ళు నీకు ఇంటికి కోర్టు కేసులు అని చెప్పేసి కోర్టు ఫామ్స్ పంపించేసి కోర్టు ఆర్డర్స్ పంపించి అది చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కోర్టు ఆర్డర్స్ ఏది వచ్చినా కానీ తీసుకుపోయి చింపి పారేయండి, లేకపోతే షెడర్లో పడేయండి. ఎవరైనా బిజినెస్లు క్లోజ్ చేసిన తర్వాత కూడా, అండ్ ఈ థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరైనా బిజినెస్లు క్లోజ్ చేసిన తర్వాత కూడా ఓకే, నువ్వు సపోజ్ నీకు బిజినెస్ ఓపెన్ అయ్యింది, ఓకే, నీకేమీ ఎటువంటి ప్రాఫిట్ రాలేదు, but if you don't get any profit or nothing like that, if you don't earn any money within 2 years or 3 years or 5 years or ఎన్నేళ్ళు నువ్వు బిజినెస్ ఓపెన్ చేసినావు అనేది నీకు అనవసరము. ఓకే, వన్స్ యూ క్లోజ్ ది బిజినెస్ కంప్లీట్లీ, ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఏదైనా లెటర్స్ వచ్చి ఓకే నువ్వు ఇంత ట్యాక్స్ పే చేయాలి అంత ట్యాక్స్ పే చేయాలని అంటే మాత్రం తీసి షెడ్డర్లో పడేయండి. అది దే ఆర్ ఆల్ ఫేక్. సంబడి ఎల్స్, నీ శత్రువు, నీ దగ్గర ఉన్న శత్రువే, నీ ఫ్యామిలీ మెంబర్సే. sometimes they will speak to the tax office, they will do that, they will send all the fake documents, bogus documents లాయర్లతోటి పంపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటివి మాత్రం తీసిపారేయండి. సైకోపాత్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళు ఇట్లాంటి పిచ్చకుండ్ల వేషాలు వేస్తారు. బీ కేర్ఫుల్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ వెల్ అండ్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. డోంట్ యాక్సెప్ట్ ఎనీబడి అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఓకే గైస్, నేను చెప్తున్నా ఇప్పుడు పిల్లలకు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ లేక చదువుకోని వాళ్ళు, అంటే ఇట్లా నాలెడ్జ్ లేని వాళ్ళకు చెప్పాలని చెప్తున్నాను నేను. ఓకే, బీ కేర్ఫుల్. ఆడపిల్లలైనా మగపిల్లలైనా డజంట్ మ్యాటర్. ఓకేనా? అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఎవరన్నా వేరే వాళ్ళని సపోజ్ కావాలని చెప్పేసి వాళ్ళకి ఏదైనా మెడికేషన్ ఇచ్చి అవి ఇవి చేసేసి చంపడానికి ట్రై చేసి ఓకే ఈ మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేసినామని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసి వెంటిలేషన్లో పెట్టేసి మనిషిని ఓకే ఇంకా వెంటిలేషన్లో పెట్టేసినాము, ఈ మనిషికి వెంటిలేషన్ తీయమన్నారు కాబట్టి నువ్వు మా ఫ్యామిలీ మెంబరు కదా, నువ్వు కూడా సిగ్నేచర్ చేయాలని చెప్పేసి దాని తర్వాత నీతో సిగ్నేచర్ పెట్టించుకొని దాని తర్వాత వాళ్ళు యూనో ఏదన్నా అది డాక్యుమెంట్ మొత్తము అని సిగ్నేచర్ ఫ్రాడ్యులెంట్ చేసి ఆ డాక్యుమెంట్లో ఉన్న మెసేజ్ మొత్తం కంప్లీట్ ఆల్టర్ చేసేసి ఓకే నిన్ను జైలుకి పంపించి నీ పేరు మీద ఉన్న అసెట్స్ మొత్తం గుంజుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరికి కూడా ఏది కూడా ఎటువంటి ఫామ్స్ దేని మీద కూడా సిగ్నేచర్ చేయకండి. ఎస్పెషల్లీ ఆడపిల్లలు డివోర్స్ అయిన వాళ్ళకి చెప్తున్నా నేను, బీ కేర్ఫుల్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఎవరు ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఈవెన్ పేరెంట్స్ కూడా మంచోళ్ళు నా మంచికే చెప్తుర్రు అని డోంట్ ట్రస్ట్ దెమ్. ఓకే, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి అంతే చెప్పేది. నాకేంటంటే లక్కీగా కిట్టుగాడు ఉన్నాడు, నాకు వాడెప్పుడైనా సరే నాకంటూ కాపాడతాడు. హీ డిడ్ ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దేవుళ్ళు దేవతలు అసలు
ఇదివరకి చేసిండ్రు. బట్ ఏదో ఒక రూపకంగా నేను ఆ తప్పు స్టెప్ ఎయ్యకుండా కాపాడిర్రు. అది నేను చెప్పేది. దట్స్ ఆల్ ఐయామ్ గోయింగ్ టు సే. శ్రద్ధ విషయంలో చేసిన తప్పుకు వాళ్ళకొచ్చిన పనిష్మెంట్ వాళ్ళకొచ్చింది. అండ్ ఎప్పుడు నేను నా లైఫ్‌లో మర్చిపోనది. ఓకేనా? బట్ థింగ్ ఏందంటే యాక్చువల్‌గా వాళ్ళు చేసినదేందంటే నాకు నా లైఫ్‌లో నేను అట్లాంటి రాంగ్ స్టెప్ ఎయ్యకుండా దేవుడు ఏదో ఒక రూపకంగా కాపాడిండు నన్ను. కాబట్టి ఏంటంటే కొన్ని థింగ్స్ నేను నా లైఫ్‌లో నేను నేర్చుకున్నా. కాబట్టి ఆ సేమ్ తప్పు మీరు చెయ్యొద్దు అని చెప్తున్నా అనమాట మీకు. ఓకేనా? అండ్ అట్లా చేసేసి ఆల్టర్ చేసి ఏదైనా రాసేసి మిమ్మల్ని జైల్లో వేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మిమ్మల్ని చంపడానికి కూడా ట్రై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేనేం జోక్ చేయట్లేదండి. జనాలు ఇవాళ రేపు ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళు ఏంటంటే ఒక మనిషిని చంపడం కోసము దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ది మనీ. ఓకేనా? సపోజు వాళ్ళకి ఈ ఆల్రెడీ మీకు వాళ్ళకు వచ్చే ఇల్లు వాళ్ళకు వచ్చిందనుకోండి, మీకు డివోర్స్ ప్రొసీజర్లో ఆడపిల్లలకు వేరే ఇల్లు వచ్చిందనుకోండి, ఆ ఇల్లు కూడా గుంజుకుంటానికి కబ్జా చేస్తానికి వేరే మీ ల్యాండ్ లార్డ్ తోటి వీళ్ళతోటి వాళ్ళతోటి కలిసి వేరే బిజినెస్ ఓపెన్ చేసేసి వేరే కోర్టు ప్రొసీజర్స్ కావాలని చెప్పేసి నిన్ను కోర్టు ప్రొసీజర్స్ తీసుకుపోయి మొత్తం నిన్ను రోడ్డు మీద పడేసి ఆ ఉన్న ఇల్లు కూడా కబ్జా చేస్తానికి ట్రై చేస్తారు. కాబట్టి డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళకు గ్యాంగ్ అప్ అయ్యి 5 10 మందితోటి కలిసి ఆ 5 10 మందితోటి కలిపి వాళ్ళు ఏంటంటే మనం అందరం షేర్ చేసుకుందామని చేసుకుంటారు. ఓకే? అది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పెన్షన్ ఫండ్లో కూడా కంపల్సరీ మీకు రావాల్సిన హక్కు వాట్ యువర్స్ ఈజ్ యువర్స్. ఓకే? డివోర్స్ మ్యాటర్స్లో కానీ ఎనీథింగ్ వాట్ యువర్స్ ఈజ్ యువర్స్. ఓకే? ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కేర్ టు ఎనీబడి. ఐఎమ్ నాట్ వర్రీడ్ అబౌట్ ఎనీథింగ్. That because I have got a legal right to speak properly and tell the truth. Na right nakundi. I have got my own legal rights, civil rights. Okay? As a human being, I can say and I can say anything that is going to be helpful for the society. Antegani I'm not going to intend to hurt anybody here. That's all I'm trying to say. Okay? అది సంగతి. కాబట్టి ఇట్లాంటి చాలా చేస్తారు జనాలు. సో కాబట్టి ఎవరన్నా ఇప్పుడు పబ్లలోకి పోయినప్పుడు కూడా సమ్ ఆఫ్ ది డ్రగ్స్ ఆర్ దేర్ దట్ యూ డోంట్ నో దట్ ఇట్ విల్ గివ్ యూ ది స్లీప్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ కంపల్సరీ మగోళ్ళే ఆడోళ్ళను చేయాలని లేదు. ఆడముండలు కూడా మగోళ్ళ మీద మంచి బాడీ ఉన్నోళ్ళ మీద పోయి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు దే కెన్ రేప్ యాజ్ వెల్. సో అట్లాంటి ఇచ్చేసి ఆ మనిషికి మంచి ఎసెట్స్ అవి ఇవి ఉంటే తీసుకుపోయి డ్రగ్స్లల్లో అవి ఇవి కలపడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈ పబ్లలోకి పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ డ్రింకులు మీరు కొనుక్కోండి. ఎవరు ఇచ్చిన డ్రింక్స్ మాత్రం తాగకండి. సో ఫ్రెండే కదా అని అనుకోకండి. కొన్నిసార్లు ఫ్రెండ్స్ అని అనుకుంటాం మనము. యు ఆర్ థింకింగ్ దే ఆర్ యువర్ ఫ్రెండ్స్, బట్ దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. దే నెవర్ లవ్ యూ. దే లవ్ యువర్ మనీ. దే లవ్ యువర్ బాడీ. I know that. ఎందుకంటే it's happened to me in my life. Some people came into my life and they said that, oh, I love you so much and this and that. It's all bullshit. Okay? నా లైఫ్లో నాకు ఏమి ఒకళ్ళు ఏం చేసిరంటే హెల్త్ ప్రొఫెషను యాక్చువల్గా నన్ను డేట్ చేసేసి వాళ్ళు ఎట్లా చేస్తారంటే వేరే డాక్టర్ అయి ఉండి నీకు భార్యకు తెలవకుండా ఫోన్లు చేయడము ప్లస్ వేరే నీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి మళ్ళా మీ ఇంటికి భోజనానికి వచ్చినట్లాగా వచ్చి ఇక్కడ కలుద్దామా అక్కడ కలుద్దామా అని చెప్పేసి మీ ఇంటికి వచ్చి నిన్ను డ్రగ్స్ ఆర్ వెనెవర్ నువ్వు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు భోజనంలో ఏదైనా ఫుడ్లో ఏదైనా డ్రగ్ కలిపి నిన్ను పండబెట్టి
తీసుకుపోయి మొత్తం హిప్నటైజ్ చేసి, ఇల్లీగల్ హిప్నటైజ్ చేసి, ఫోర్సబుల్గా హిప్నటైజ్ చేసి కంప్లీట్ నీ మైండ్ కంట్రోల్ చేసుకోవడం అనేది దట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇన్ అ మెడికల్ టర్మ్ ఐ డోంట్ నో వై ఓన్లీ హిప్నోసిస్ అనేది మంచికి చేయాలండి. ఏంటంటే కొంతమంది సైకోపాత్స్ ఏంటంటే కొన్ని థింగ్స్ నిజాలు చెప్పరు. ఒకవేళ వాళ్ళకి ఏమంటారు పాలిగ్రాఫిక్ లై డిటెక్టింగ్ టెస్ట్ పెట్టినా కానీ వాళ్ళు పాస్ అవుతారు, ఈవెన్ దో దే డిడ్ ది క్రైమ్స్. ఓకే, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని థింగ్స్ వైలెంట్గా బిహేవ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నిజం రావటం కోసము క్లినికల్ హిప్నోసిస్ అనేది కంపల్సరీ అవసరం. అంతేగాని ఆ క్లినికల్ హిప్నోసిస్ అనేది వేరే అమ్మాయి మీద మోజుపడి ఆ పిల్లను మెంటల్గా మైండ్ కంట్రోల్ చేసేసి మొత్తం నా కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి దాని తర్వాత వెనకంగా పోయి బ్లాక్ మ్యాజిక్లు చేతబడులు చేసి ఆ మనిషిని కంప్లీట్గా మెడికేషన్ ఇచ్చి కంట్రోల్లో పెట్టడము ఫోర్సబుల్గా అనేది దట్ ఈస్ రాంగ్. వాట్ ఎవర్ ది మెడికల్ ప్రొఫెషన్ యు ఆర్ ఇన్, ఐ డోంట్ కేర్. ఓకే, దట్ ఈస్ రాంగ్. బట్ సైకోపాత్స్ విల్ డూ దాట్. ఓకే, బీ కేర్ఫుల్. ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మెడికల్ ప్రొఫెషనల్స్ వీళ్ళని దగ్గరికి రానియకండి. నేనైతే నా ఇంట్లో ఎవ్వరికి కూడా ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ శ్రద్ధ పుట్టినాక కంప్లీట్ కట్ ఆఫ్ చేసిన. ఎవరిని కూడా రానియకపోయేది నేను. ఎవరైనా ఏదైనా ఇచ్చినా తినను నేను. బయట కూడా ఎవరైనా ఇచ్చినా కానీ నా డ్రింక్ నేను నాతోటి తీసుకుపోతాను. నేను ఎవరు ఇచ్చింది కూడా డ్రింక్ కూడా తాగను నేను బయట. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లోకం అట్లా తగలబడ్డదండి. చాలామంది ఆల్మోస్ట్ మిలియన్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 in 6 people సఫరింగ్ విత్ ది మెడికల్ హెల్త్ కండిషన్స్, మెంటల్ హెల్త్ కండిషన్స్. ఈ మధ్యన ఇప్పుడు చాలామంది క్రుయాలిటీ పెరిగిపోయింది. జనాలను చంపుతున్నారు, తప్పించుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ వేరే వాళ్ళ డబ్బులు గుంజుకొని. అండ్ ఇన్నోసెంట్ పీపుల్, ఇన్నోసెంట్ విక్టిమ్స్ తీసుకుపోయి జైలు చేస్తున్నారు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, అండ్ హోప్ఫుల్లీ ఇది ఈ రోజుకు సరిపోతుంది అనుకుంటున్నా. అండ్ ఇంకొకసారి కూడా మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మా ఓన్ ఫ్యామిలీ దాంట్లోనే అయ్యింది. థింగ్ ఏంటంటే ఆ రోజు యాక్చువల్గా ఒక పర్సన్ నన్ను కలవడానికి రమ్మన్నాడు. ఐ థాట్ ఓకే, ఐ లైక్ టు మీట్ హిమ్ అండ్ ఐ ఫీల్ లైక్ దట్ పర్సన్ ఈజ్ అ సేఫ్ పర్సన్. బట్ కిట్టుగాడు మీద నాకు కోపం వచ్చింది. అప్పుడు గయ్యిన ఎగిరినాను. ఐ థింక్ ఐ డిడ్ ది మిస్టేక్ కిట్టు. ఐఎమ్ సో సారీ. ఓకే, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ యూ డిడ్ ది గుడ్ థింగ్ టు ప్రొటెక్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నీకు తెలుసు నేనేం మాట్లాడుతున్నా, నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు లంబడికి. సో ఎనీవే, ఆ రోజు ఆ పర్సన్ని కలుద్దామని పోయినప్పుడు ఇమీడియట్గా పీరియడ్ వచ్చింది అండ్ ఫుల్ ఫీవర్ వచ్చిందండి. ఆల్మోస్ట్ మామూలుగా నాకు పీరియడ్ వచ్చినప్పుడు అంతగానో ఫీవర్ రాదు. ఐ డోంట్ నో వై ఐ గాట్ ది ఫీవర్ అని నాకు అర్థం కాలేదు. ఏంటిది ఈ దేవుడు ఇట్లా నాకు పోదామని నేను తయారైనప్పుడు తయారైనాక ఎందుకు ఇట్లా ఆపిండా అని అనుకున్నా. దాని తర్వాత ఆ మనిషి నిజస్వరూపం బయట పడ్డాక ఆ మనిషి ప్లాన్ ఏందో నాకు తెలిసిన తర్వాత, ఆ ప్లాన్ ఏందో నేను చెప్పను, బట్ నాకు ఆ ప్లాన్ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి చేస్తున్నారని కూడా నాకు తెలుసు. నా నాశనం కోరుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారని కూడా తెలుసు. నా ఇల్లు గుంజుకోవడం కోసం చేస్తున్నారని కూడా నాకు తెలుసు. కాబట్టి అందుకని కిట్టుగాడు నాకు కలలో వచ్చి చెప్పిండు. అంటే వాడిని నేను చూడను కలలా, లేకపోతే పీకాక్ ఫెదరో లేకపోతే పిల్లల గ్రోవో వస్తుంది, సౌండ్ వస్తుంది, ఏదన్నా స్మోక్ వస్తుంది, సంథింగ్ లైక్ దాట్ వచ్చి మాట మాత్రం వినిపిస్తుంది వాడిని. కాబట్టి నాకు తెలుసు వాడని. సో చెప్పిండు, నేను నీ ప్రొటెక్షన్ కోసమే నేను ఆ రోజు నీకు కావాలని నేనే పీరియడ్ 10 days బిఫోర్ నీకు పీరియడ్ తెప్పించినాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ యూ టు గో అవుట్ ఆన్ దట్ డే. ఆ రోజు నేను సీరియస్ అయిన దేవుని మీద. దాని తర్వాత నాకు అర్థమైంది దేవుడు ఎందుకు చేసిండు, వాట్ ఈస్ దేర్ ప్లాన్ అనేది నాకు డౌన్గ్రేడ్ ఇచ్చిండనమాట. డౌన్లోడ్ చూపించిండు మన డ్రీమ్లా. అప్పుడు నాకు అర్థమైంది, ఓ వాళ్ళ ప్లాను ఇదా సంగతి. నన్ను డేటింగ్కి బయటికి తీసుకుపోయి నన్ను చంపాలనో ఏదో చేయాలని దే హ్యావ్ ప్లాన్ దట్ ఈస్ ది రీజన్ వై దేవుడు నాకు పీరియడ్ ఇప్పించిండు. అప్పుడు కావాలని పీరియడ్ తెప్పించిండు అనేది నాకు అప్పుడు అర్థమైంది.
అప్పుడు ఫస్ట్‌లో నాకు అర్థం కాలే వై గాడ్ డిడ్ దిస్ అని. ఇంకొక రోజు ఇట్లనే నేను ఏదో ఒక ఫామ్ మీద సిగ్నేచర్ చేయమంటే 3, 4 సార్లు శ్రద్ధ వచ్చి ఏడ్చి నన్ను దాని మీద సిగ్నేచర్ చెయ్యనీయలేదు. అప్పుడు నాకు అర్థం కాలేదండి. అప్పుడు కూడా నేను దేవుని మీద సీరియస్ అయినాను. ఐఎమ్ సో సారీ రా కిట్టు. ఐఎమ్ సో సారీ. Now I understand why he did that after I met the lawyer, and now on that time ఆమె చెప్పింది అనమాట, నువ్వు సిగ్నేచర్ చెయ్యందే బెటర్ అయింది అని చెప్పింది నాకు. అప్పుడు నాకు అర్థమైంది ఎన్ని తీర్ల దేవుడు నన్ను కాపాడిండు అనేది. కాబట్టి నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ప్రకారము సైకోపాత్స్, నార్సిస్టులు నా లైఫ్లో రాక్షసులు ఇన్వాల్వ్ అయ్యిండ్రు. కాబట్టి ఎవరెవరు పిచ్చకుంట్ల వేషాలు వేసారు ఏందనేది తెలుసు. నేను నా లైఫ్కి సంబంధించి మీకు చెప్పట్లేదండి. నా లైఫ్లో నేను పడ్డ బాధలు మీరు పడొద్దు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎవరిని నమ్మకండి. ఓకే, సైకోపాత్స్ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు కిల్ ది పర్సన్. అట్లని మిమ్మల్ని భయపెట్టియాలని అనట్లేదండి. ఇవాళ రేపు లోకం అట్లుంది, ఎవరిని నమ్మేటట్లేదు. కాబట్టి మీకు చెప్తున్నాను, ఓకేనా? కొంచెం కేర్ఫుల్గా ఉండండి, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఓకేనా? సో ఈవెన్ పిల్లలను కూడా బయట అమ్ముకొని సెక్స్ కొంపలలో అమ్మి కూడా పైసలు చేసుకునే రకాలు, అనాథాశ్రమంలో పడేసి కూడా పైసలు చేసుకునే రకాలు. కాబట్టి ఎంత చండాలంగా తయారవుతుందంటే వరల్డ్ అంత చండాలంగా తయారవుతుంది. భార్య, భర్త, ఇది అది, తల్లి, ఏది సంబంధాలు లేవు. ఇయ్యాలి రేపు అందరిని సంపక తింటారు పైసల కోసం. చివరికి వాళ్ళకి మిగిలిది ఏమి ఉండదు. బట్ ఎన్నిసార్లు దేవుడు పని చేసినా వాళ్ళకి బుద్ధులు రావు, వాళ్ళంతే ఇంకా. ఓకే, కాబట్టి దేవుడు ప్రొటెక్ట్ చేస్తారు అందరినీ కూడా. భగవంతుని ఒకటి ప్రార్థిస్తున్నా. థింగ్ ఏంటంటే ఎవరైతే ఇన్నోసెంట్ మెన్ ఆర్ ఉమెన్ అప్ దేర్, చిన్నపిల్లలు ఉన్నారో అందరినీ సెక్స్ ట్రాఫికింగ్ నుంచి, హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి, స్కామ్స్ నుంచి అందరినీ బయటపడేసి అందరినీ, ప్రతి ఒక్క ఇన్నోసెంట్ చైల్డ్ని, ఇన్నోసెంట్ ఉమెన్ని, ఇన్నోసెంట్ మెన్ని ఎవరిని కూడా ఈ ట్రాప్స్లలో ఇరుక్కోకుండా కాపాడుతండ్రి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అంతే నేను కోరుకునేది. ఓకే అండి, ఓకే, సీ యూ. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. ఓకే, బాయ్ బేబీస్, లవ్ యూ ఆల్.